సేవలు అందించాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మా గురుగారు మిత్రులు డిస్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసర్ సంతు గారు గారు, అలాగే మిగతా నాయకులందరూ, మరి దాసర్ గణేష్ గారు, ప్రజలందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ మిగతా నా తోటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లాగే పెద్ద మనకి వచ్చేది ఉంటే మరి ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఏ గ్రామం తిరగలేదు. ఈ సందర్భం మన గ్రామానికి ఎన్నికల ప్రచారం, ఎంపీ ఎన్నికల ప్రచారం రావడం జరిగింది. మనకు చాలా మంచి కార్యక్రమం జరిగింది. కూడా పాతది తాతల తనుల ఇంట్లో ఉంటాడు, పొలం ఉంటుంది. తర్వాత ఇన్నిసార్లు అయిన తర్వాత కూడా నిజాయితీతో ఎలాంటి ఆస్తులు లేక ఉన్నాడు. మరి ఎన్నికల్లో మనం డబ్బులు పంచడం లేదు, లిక్కర్ పంచడం లేదు. మరి ఈ ఎన్నికల్లో డబ్బులు పంచేవారు బీజేపీ వారు ఉన్నారు, లిక్కర్ పంచేవారు కారు గుర్తులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించున్నారు. అవన్నీ తీసుకొని కానీ 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది. అన్ని పనులు మనం చేస్తాం. ఏ పని కూడా వాళ్ళతో కాదు. కారు వాళ్ళు 15 తర్వాత ఆ కారుని 25% అమ్ముకోవాలా, వాళ్ళంతా పత్తలే కూడా పోతారు. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఏమ్రా బాబు అంటే మోడీ మేము హిందూ, శ్రీరామ్, జై శ్రీరామ్. అది ఏందో ఏమో, ఏమిస్తారో చెప్పారు, పింఛన్ ఇస్తారో చెప్పారు, జీతం ఇస్తారో చెప్పారు, ఉద్యోగాలు ఇస్తారో చెప్పారు, హాస్పిటల్ చేస్తారో చెప్పారు, రైతులకు ఏమైనా చేస్తామని చెప్పారు, మరి పేదలకు, స్త్రీలకు, పురుషులకు ఏమైనా ఇస్తామని చెప్పారు. ఏమన్నా అంటే మోడీ అంటారు. ఆ మోడీ ఏందో, ఆ జై శ్రీరామ్ ఏందో, ఆ హిందూ ఏందో మనం అందరం కూడా తాత ముత్తాత నుంచి దేవుని మొక్తలేమా, శ్రీరాముని మొక్తలేమా, పోషక పైసా మొక్తలేమా? మనం అంతా ఆలోచించాలా. మరి 5 సంవత్సరాల దాకా ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, మరి కళ్యాణ లక్ష్మి కావాలన్నా, ఇంకా ఏ పని ఉన్నా, ఎంఆర్ ఆఫీస్ పనులు కావాలన్నా, పోలీస్ స్టేషన్ పనులు కావాలన్నా అన్నీ మనకు ఉంటాయి. ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా అరవింద్ ఉన్నాడు. మరి గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాజిరెడ్డి నడిచింది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది. మన గవర్నమెంట్లో భూపతి రెడ్డి ఉన్నాడు. భూపతి రెడ్డి నడుస్తుంది 5 సంవత్సరాల దాకా. ఇంకా బీజేపీ వాళ్ళది ఏం నడుస్తుంది? గోడగుండు, గాడిదిగుండు ఏం నడవది. అలా మాటలు నమ్మకూరి ప్రజలంతా పరిశాన్ అవుతారు. పేదలకు ఇండ్లు వస్తాయి, రైతులకు లోన్ మాఫ్ అవుతుంది, బోనస్ వస్తుంది, అన్ని రకాల పనులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. 13వ తారీఖు నాడు అందరూ కూడా చేతు గుర్తుకు ఓట్లేసి 3వ నంబర్ చేతు గుర్తుకు ఓట్లేసి జీవన్ రెడ్డి గెలిపిస్తే మన ఎమ్మెల్యేకి తగ్గట్టు జీవన్ రెడ్డి వస్తారు. అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమవుతారు, జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు. అందరూ దృష్టి పెట్టుకోవాలా. సార్కు మనం అండగా ఉందాం. ఇక్కడ మెజార్టీ వస్తే రేవంత్ రెడ్డి ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు సార్ అడుగుతీస్తాడు. మరి మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇంతకు తప్ప ఎక్క చెప్పేది లేదు. దయచేసి స్త్రీలు, పురుషులు, యువకులు అందరూ యువకులు ఆకర్షణ అవుతున్నారు బీజేపీకి. వాళ్ళకు పిల్లగాళ్ళకు వయసురిస్తే ఏం తెలియదు. ఏమంటే బీజేపీ అంటారు, ఏమంటే మోడీ అంటారు. అరవింద్తో నాకు సంబంధం లేదంటాడు. నేను అడుగుతా చెప్తున్నాను. మరి ఏ మోడో, ఏం బీజేపీ, ఏ శ్రీరామో నాకు కూడా అర్థమైతే లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు భూపతి రెడ్డి గారు చాలా మంచి మనిషి. 5 సంవత్సరాల దాకా మనకి ఏ పని ఉంటే ఆ పని చేసుకుందాం. ఎవ్వరు కూడా లేదు. 10 సంవత్సరాలు మనం దొక్కిరు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళని కూడా తొక్కేదే ఉన్నది. ఇక ఇడిసేది మాత్రం లేదు. బీజేపీ వాళ్ళు కూడా అరగుండు, సన్నగుండు, పెద్దగుండు ఏం నడది. వాళ్ళు 15 తారీఖు తర్వాత ఆడు గెలిచిన ఇటు కనవాడు, ఓడిన ఇటు కనవాడు, తెల్లారేస్తే కనబడేది మనమే. అందుకోసం దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ భూపతి రెడ్డి గారు, అలాగే రాష్ట్ర నాయకుడు బాక్షి శేఖర్ గౌడ్ అన్నగారు, అలాగే మాజీ ఎంపీపీ గురుగారు కంచటి గంగాధర్ గారు, అలాగే మన పక్క ఊరు బ్లాక్ కాంగ్రెస్ పుల్సాని శ్రీనివాస్ గారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. లేకుంటే ఈ రోజు కూడా స్టేజ్ మీద ఉండేగారు. ఆయన అక్కడ అమెరికాలో చూస్తుండవచ్చు మన ప్రోగ్రాము. తన లేడు కాబట్టి కొద్దిగా బాధగా ఉన్నది. అలాగే మన యానంపల్లి గ్రామం దాసర్ గణేష్ గారు, మోహన్ దాస్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి పెద్దలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే గ్రామ అమ్మలు, అక్కలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
నేను మనకు డాక్టర్ భూపతి రెడ్డి గారితో నా అనుబంధం 20 సంవత్సరాల నుంచి ఉన్నది. ఎందుకంటే గత 9 సంవత్సరాల ముందు రాజకీయం నుంచి తప్పుకున్నాను. మళ్ళీ ఈ మధ్యనే సారు పిలిపించి మనం మంచి మనసు కాబట్టి సార్ పిలిపించి మొన్న సొసైటీకి చైర్మన్ చేయటం కాబట్టి సార్ గారికి ఎల్లకాలము నేను రుణపడి ఉంటాను. అలాగే సార్ పిలిపించి మన గ్రామానికి సేవ చేయమని చెప్పి తోలుకొచ్చింది కాబట్టి ఈ 9 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాము. మనము ఎవరికి భయపడే అవసరం లేదు. నేనేందో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు పాలకులు ఇక్కడ నీకు పింఛన్ కట్ చేస్తా, నాకు పింఛన్ కట్ చేస్తా అని చెప్పేవారు. అది ఎవరు ఏం లేదు. ఎప్పుడు ఏ పింఛన్ అయినా ఏదైనా మనకు సారు చేయటందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఈసారి మొన్న సార్కు గ్రామంలో 300-400 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 600 ఓట్లు మెజార్టీతో మనము యానంపల్లి చేతు గుర్తుకు ఓటేస్తే బాగుంటుంది. మనకు ఏ పని కావాలన్నా కానీ మన యానంపల్లి మీద సార్కు బాగా ఇష్టము. గత హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా సార్కి ఇంత బిల్ అంటే కూడా అంత బిల్లే తీసుకుంటుండే. సారు మనసార్థం మంచిది కాబట్టి మీరందరూ దయచేసి సార్ ముఖం చూసి మన యానంపల్లిని ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు యానంపల్లి గ్రామ పెద్దలారా, మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, అమ్మలకు, అదేవిధంగా యువకులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారు, కంచెటి గంగాధర్ గారు, మరి మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, పులి గారు, అంబర్ సింగ్ గారు, మరి లింగన్న గారు, ఇట్లా చాలామంది ఉన్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళు, సాయిరెడ్డి గారు, మరి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, యానంపల్లి గ్రామం నేను డాక్టర్గా ఉన్నప్పటి నుండి నాకు సుపరితం. ఇక్కడ ప్రతి ఇంట్లో నా పేషెంట్ ఉంటారని నేను భావిస్తూ ఉండేప్పుడు ఏ చిన్న గీత పడ్డా నా దగ్గరికే వచ్చేటది. ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, ఇంక్లూడింగ్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న లక్ష్మీ నరసయ్య కానీ, మరి బీజేపీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ కూడా నా శిష్యులే. నేనే వాళ్ళకి రాజకీయంలో తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో. మరి రాజకీయాలు మారుతూ ఉంటాయి, వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నారు. కానీ మీకు ఇవాళ నేను గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ మీ గ్రామానికి ఒక కానుక ఇచ్చిన, అది రామచంద్ర గౌడ్ గారిని మీ గ్రామం నుండి మరి డిచ్పల్లి సొసైటీకి చైర్మన్గా చేసిన. ఈ గ్రామం అంటే ప్రత్యేక అభిమానం. మీకు ఏదంటే చేస్తా, మీరు కోరుకోండి, నా చేతిలో ఉంటే చేసి పెడతా. గతంలో ఎన్నికల్లో మేము ఇక్కడ వచ్చినాం, ఇదే చౌరస్తాలో మాట్లాడినప్పుడు చెప్పిన నాకు ఒక అవకాశం ఇయ్యడని చెప్పి, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా 2001లో, ఇప్పుడు కాదు చెప్పేది, 23 సంవత్సరాల కింద మొట్టమొదటి జెండా పాతింది యానంపల్లిని. అది నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జెండా పాతినా మనం తెలంగాణ సాధించుకున్నాం. కొంచెం ఆలస్యమైనా మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు. ఇవాళ మరి యానంపల్లి ముందు ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ రోజు చెప్పడం జరిగింది, మేము 6 గ్యారంటీలు మీకు సోనియా గాంధీ గారి మాట కింద మరి తప్పకుండా అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెప్పినాం. ఇవాళ మీరు తెలుసుకోవచ్చు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండు లాల్ బహదూర్ స్టేడియంలో. 9వ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే. మరి తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. ఇవాళ గత 5 నెలల నుండి ₹1 లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మీరు మీ తల్లిగారింటికి పోయినరా, లేకుంటే మీ కొడుకుల దగ్గరికి పోయినరా, పట్టణంకు చదువుకుంటే, లేకుంటే మన పిల్లలు ఆడపిల్లలు కాలేజీకి పోయినరా, మరి భద్రాచలం పోయినరా, లేకుంటే మన సమ్మక్క సారలక్క దగ్గరికి పోయినరా, కానీ ఇవాళ 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసారు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి ఏ పేదవానికి ఏ ఆపద వచ్చినా కానీ కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం.
ఇవాళ మొన్న కూడా 6 గ్యారంటీలో చెప్పడం జరిగింది. యానంపల్లిలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఏదైతే మనం ఇంటి కొరకు వాడుకుంటామో ఆ కరెంటును ఫ్రీ చేస్తామని చెప్పినాం. ఇలా 0 కరెంటు బిల్ వస్తూ ఉందా లేదా? ఎవరికైనా రాకున్నా కానీ మరి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మీకు అందరు కూడా లింక్ ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోసారి కంప్యూటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా తప్పకుండా చేపిస్తాం. ఇలా మోడీ గారు మొన్నటిదాకా 1300 అమ్మిండు సిలిండర్. సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు 450 అమ్మినాం 10 ఏళ్ల కింద. ఇలా మళ్ళా పేదవాళ్లకు భారం కావద్దని చెప్పి సిలిండర్ 500 రూపాయలకే ఇస్తున్నాం. అది బ్యాంకు లింక్ ఉంటుంది. మీరు 950 రూపాయలు కడుతున్నారు, మళ్ళీ 5 రోజుల తర్వాత మీకు 450 రూపాయలు మీకు వాపసు వస్తాయి. 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ రైతులకు కూడా 2 లక్షల రూపాయలు రుణం చేస్తామన్నాం. ఖచ్చితంగా 15th ఆగస్టు లోపల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, మీరు అందరు కూడా తెలుసు. అదేవిధంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. వరికి ఖచ్చితంగా వర్షాకాలం పంటను ఇప్పిస్తాం. గతంలో ఎట్లా ఉండే, ఎండాకాలంలో మనకు యాసంగి పంట పండితే వడ్లు అమ్ముకోవడానికి ఎంత తిప్పాలు ఉండే. ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు కట్ చేసినా లేదా కర్త ఒక్కొక్క రైతుకు 20,000 నష్టం జరిగింది. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ ఈ ఎండాకాలం ఏమన్నా మనకు యాసంగి పంటకి ఏమైనా ప్రాబ్లం అయిందా? బార్దాని ప్రాబ్లం లేదు, సంచుల ప్రాబ్లం లేదు, లేబర్ ప్రాబ్లం లేదు, లారీల ప్రాబ్లం లేదు. రైస్ మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చినాం, కొడుక మీరు ఏదైనా ₹1 తక్కువ కొన్నారా రైతుల దగ్గర ఊరుకునేది లేదు, మీ లైసెన్సులు రద్దు చేస్తాం, మీ ట్రేడ్ లైసెన్సులు అని చెప్పినాం. చూప్ చాప్గా మొత్తం కూడా ధాన్యం కొన్నారా లేదా? ఇప్పుడు రామచంద్ర గౌడే మీ దగ్గర వడ్లు కొన్నాడు. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎక్కడైనా కడతా ఉందా? పైసలు కూడా వారం రోజుల పైసలు వచ్చినాయి, మీరు దయచేసి చూసుకోండి మీ అకౌంట్లలో. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఎన్నికల్లో చెప్పినాం, ఇవాళ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు చేసి చూపించినాం. ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? ఒక్కోళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలే, కొత్తగా ఒక్కోళ్ళు కొత్త పెన్షన్ ఇవ్వలే. మీ దగ్గరకు వచ్చి మీ గ్రామ పంచాయతీ ఆఫీసర్ని కూర్చోబెట్టి వారం రోజులు మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ప్రజాపాలన పేరు మీద. ఇవాళ ఎన్నికలు కాగానే ఈ కోడ్ అయిపోయిన యానంపల్లిలో ఎవరెవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు వచ్చినాక మీకు అందరు కూడా ఆ రోజు చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే మహిళలకు 2,500, పెద్దవాళ్ళకు మరి వృద్ధులకైతే 4,000 రూపాయలు పెన్షన్ ఏదైతే చెప్పినో అది కూడా అమలు పరుస్తామని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా దేశ స్వాతంత్రంలో జైలుకు పోయిండ్రు. ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉంటుంది. ఒకటి టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా బోగస్ మాటలు మాట్లాడది. ఇలా మోడీ గురించి మాట్లాడుతున్నారు చాలామంది బీజేపీ వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు మీరు 10 సంవత్సరాలు అయింది కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యి, మరి ఆ రోజు ఏం చెప్పిండు? రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేస్తా అన్నాడు. ఇలా ఆదాయం డబుల్ కాదు కదా, మరి పెట్టుబడి డబుల్ అయింది, ఖర్చు డబుల్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి అందరూ కూడా 15 లక్షల రూపాయలు లోన్లు ఇస్తా అన్నాడు. ఏది అకౌంట్లో ఇస్తా అన్నాడు నల్లధనం తెచ్చి. ఎక్కడైనా ఒక్కళ్ళ అకౌంట్లో నల్లధనం వచ్చిందా? ₹1 వచ్చిందా అంటున్నా? రాలే. ఇలా విద్యార్థులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. మోడీ అనే వ్యక్తి ఒక మోసకారి. ఇవాళ చెప్తా ఉన్నాడు చాలామంది బీజేపీ వాళ్ళు, భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మోడీని గెలిపించాలని. అంటే ఇంతకుముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు భారతదేశం సురక్షితంగా లేదా? నేను మీకు అందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ భారతదేశం సురక్షితంగా ఉందంటే, దయచేసి మీరు గమనించండి, ఉందంటే మన ప్రధాన శత్రుడు ఎవరు? పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసి, మరి ముక్కలుగా చేసి పాకిస్తాన్ వల్ల భారతదేశం వైపు చూడకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పాకిస్తాన్తో యుద్ధం చేసేది ఎవరు? మోడీ చేసిందా? ఇందిరమ్మ. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక దేశంగా, పాకిస్తాన్ ఒక చిన్న దేశంగా చేస్తే ఇవాళ వాళ్ళు మనం చూస్తేనే వణుకు పుడుతుంది. కానీ మరి సురక్షితంగా ఎవరు చేసినట్టు? కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కదా. యుద్ధం ఎవరు చేసినారు? ఇవాళ వీళ్ళు జైలుకు పోలే. ఒక కుటుంబంలో మోడీ గారి కుటుంబంలో కానీ, మరి అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రా? ఇవాళ ఎవరైనా దేశం కొరకు జైలుకు పోయినరా? పోనీ పాకిస్తాన్తో పరదేశంతో యుద్ధం చేసి విజయం సాధించిర్రా? మరి దేని కొరకు అంటే ఇవాళ మోడీ గారు అంటున్నారు, ఇంతకుముందు చెప్పిన ఏ పని చేయలే కానీ ఇవాళ ఏమంటున్నాయో
మళ్ళీ మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మోడీ గారు మరి ప్రభుత్వం రావాలంటే 273 కావాలి కదా, మరి 400 సీట్లు ఎందుకయ్యా అంటే ఇలా ఆ మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటాడు. 3/2 మెజారిటీ వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దళిత గిరిజన బిడ్డలకు బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మేము ఎత్తేస్తామని చెప్తా ఉన్నాడు. అది మరి సమంజసమా? ఇవాళ మీరందరూ గమనించండి దళిత బిడ్డలారా, అదేవిధంగా గిరిజనులు కూడా మరి బీసీ బిడ్డలు కూడా మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే మన పిల్లలు ఇవాళ డాక్టర్లు అయిండ్రు, ఇంజనీర్లు అయిండ్రు, మరి ఉన్నత స్థానంలో ఉన్నారు, మంచి పదవులలో ఉన్నారు. ఇవాళ బీజేపీ అంటూ రిజర్వేషన్ తీసేస్తా అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? మొన్న కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు ఎండనక వాననక చేసి ఆయన కనుక్కున్నాడు ఏంటంటే మరి 20 సంవత్సరాల నుండి బీసీ జనగణన జరగలే, బీసీల జనగణన జరగలే. ఇవాళ జనాభాలో 50% పైన బీసీలు ఉన్నారు. మరి వాళ్ళ జనగణన జరగాలి, అవసరం ఉంటే 50% కట్ ఏదైతే ఉందో రిజర్వేషను అది కట్ ఆఫ్ అది తీసేసి ఇంకా రిజర్వేషన్ అవసరం ఉంటే పెంచాలా, మరి బీసీ జనగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలే. రైతులు గిట్టుబాటు ధరగా మనకు చట్టం చేద్దాం పార్లమెంట్లో అంటే ఒప్పుకోవట్లే. రైతు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ, మరి 100 మంది 1000 మంది ప్రాణాలు తిన్నది బీజేపీ పార్టీ. ఇవాళ రైతు వ్యతిరేక పార్టీ, మరి ఇవాళ సపోర్ట్ ప్రైస్ కొరకు పార్లమెంట్లో బిల్లు పెడదామంటే అద్దంటున్నారు, బీసీ జనగణన చేద్దామంటే అద్దంటున్నారు. మరి దేని కొరగా ఓటాడుతుంటే మన దగ్గర ఇంతకుముందు కవిత ఉండే, కేసీఆర్ కూతురని వీళ్ళందరూ అక్కలు అమ్మలు అందరూ వేసిరు. వేస్తే ఆమె 5 ఏళ్ళు కనబడలే మనకి, అస్సలు హాయి పోతే బాయి, మరి మా పని చేస్తలేదు కదా మనకు ఉపయోగం లేదని చెప్పి ఈయన అరవింద్ను ముందుకు వస్తే మరి డి శ్రీనివాస్ కొడుకు కదా ఒకసారి ఆశీర్వదిద్దామని మీరు అందరూ గెలిపించినాం. ఇవాళ ఏమంటున్నాడు అరవింద్ 5 ఏళ్ళలో ఏం చేసినావా అంటే ఏం లేదు, మన యానంపల్లికి ఒక్కసారి నచ్చిందా, ₹1 ఇచ్చిండా ఫండు. మరి ఇవాళ మళ్ళీ ఎందుకయ్యా ఓట్లు అడుగుతున్నావు, నువ్వు ఏం చేసినావు అని అంటే ఏమంటుండు, నా ముఖం చూడకూరి మోడీ ముఖం చూడమంటుండు. అయ్యా మోడీ ఇక్కడ నిలబడుతున్నాడా? ఇలా ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఇలా అరవింద్. మరి అరవింద్ ముఖం చూసి ఇక్కడ పనిచేసేవాడు, మనకు అందుబాటులో ఉన్నాడు, మన ప్రాంతాన్ని మన పార్లమెంటును అభివృద్ధి చేసేవాడు కావాలా, మన పక్షాన్ని పార్లమెంట్లో కొట్టేటోడు కావాలా, లేకుంటే బనారస్లో ఉన్న మోడీని చూసి ఓటేస్తారు వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి ఎక్కువ ఓటు చూసేస్తారా వాళ్ళని చూసేస్తారు అంటే అంత చేతగాని దద్దమ్మలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాయి. ఇక ఇంకొకడు ఉన్నాడు మొన్న, ఇప్పుడు మీరు అందరు చెప్తా ఉన్నాయి, నేను ఈ గోవర్ధన్ మనమే కదా ఓడగొట్టింది, తీసి బండకపోతే మళ్ళీ లేవడానికి కూడా మళ్ళీ కుంటుకుంటా మళ్ళీ వస్తున్నాడు. ఏంటంటే 3 నెలలు ఏం మార్పు జరిగిందో తెలియదు కానీ మళ్ళీ నేను పార్లమెంట్కి పంపి నేను అభివృద్ధి చేస్తా అంటాడు. అరే 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదరా భయ్, మరి గవర్నమెంట్ కూడా ఉన్నది, 10 ఏళ్ళు ఏమి అయినాడు, ఇంకా కొత్తగా మళ్ళీ ఏం చేస్తావు అంటే లేదు మేము కాంగ్రెస్ పార్టీని కూల కొడతాం గెలిపింది అంటే గెలుచుడు కాదు మన్ను కాదు కదా, ఇలా డిపాజిట్ వస్తలేదు, కేసీఆర్ ఏమైనా డబ్బులు పంపించడం అందుకొని జేబులో పెట్టుకొని తీసుకుందామనే ప్రయత్నం తప్పితే ఆయన గెలుచుడు కాదు కదా, డిపాజిట్ కూడా రాదు. ఇవాళ టీఆర్ఎస్కు వేసిన ఓటు మోడీలో వేసినట్టే అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎందుకు ఓటాడుతో తెలియదు, ఎందుకు తెలియదు. కాబట్టి ఇవాళ ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు పనిచేయని బీజేపీ మతతత్వ పార్టీ. మరి మనం దేన్ని ఎంచుకోవాలా? కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన చరిత్ర మనం ఏం చేస్తున్నాం మనది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అయితే ఇది రాబోయే ఎన్నికల్లో ఇది పార్లమెంట్కి సంబంధించి మన దేశానికి దశ నిర్ణయించే, దేశాన్ని పరిపాలించే ఎన్నిక ఇది. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పిండు మన 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే కేంద్రంలో అధికారంకి వచ్చి మన ఇందిరమ్మ మనమడు ప్రైమ్ మినిస్టర్ అయితే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు పరుస్తామన్నారు. దీంట్లో ముఖ్యంగా మహిళా సోదరులకు చెప్పాలా, మీ ఇంటింటికి మనిషికి ఒక్కోళ్ళకి మాత్రమే మీకు ₹1,00,000 బ్యాంకుల అకౌంట్లో వేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ గారు 10 సంవత్సరాల కింద వ్యవసాయం లేని రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం లేని బిడ్డలు ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళు 3 పూటలు పనులు లేనప్పుడు తినాలని చెప్పి 100 రోజుల పనిని స్టార్ట్ చేసింది. ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అప్పుడు ₹150 ఉండే, ఇప్పుడు 10 ఏళ్ళైనా ₹150 కూడా వస్తలేవు సరిగా. మీకు అందరు ఇప్పుడు ఎండాకాలంగా పోతున్నారు, ఇప్పుడు గుట్ట పని పోతుండాలి లేదా పోతున్నారు, ₹150 కూడా సరిగా వస్తలేవు. ఆడ టెంట్ ఉండదు, నీళ్ళు ఉండవు, పావుడు ఉండదు, గడ్డపారు ఉండదు, ఏమైనా ఎమర్జెన్సీ అయితే మెడికల్ కిట్ ఉండదు. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ధరలు పెరిగినాయి కాబట్టి ₹400 ఇస్తామంటున్నారు. ఎంత
ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు. మీరు 100 రోజులు పని పోతే 40,000 మీ బ్యాంకులకు వస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి పేదల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నాం. యానంపల్లి ఎక్కడైనా పోదాం, పాత ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయా లేకుంటే ఏదైనా కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? 10 ఏళ్ళు ఉన్నాడు, ఒక ఇల్లు కట్టిన పాపన పోలే. ఇవాళ మేము చెప్తున్నాం, వచ్చి 4 నెలలే అయింది. మేము ఇవాళ 3,500 ఇళ్ళు మనకు శాంక్షన్ అయినాయి. యానంపల్లిలో కూడా ఎవరికైతే ఇల్లు లేదో దళిత బిడ్డలకు అందరు కూడా 6 లక్షల రూపాయలు, బీసీ బిడ్డలు అందరూ కూడా ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు పెట్టి మీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే మేము ఇల్లు లేని అందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ. పేదల గురించి ఆలోచిస్తుంది, రైతుల గురించి ఆలోచిస్తుంది, పిల్లలు ఉద్యోగులు. కేసీఆర్ అన్నాడు, ఏమన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళ వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఏమైంది తెలుసా? ఇలా కవిత ఏడున్నది? ఎక్కడున్నదమ్మా కవిత? తిహార్ జైల్లో ఉన్నది. ఎందుకున్నది? లిక్కర్ అమ్ముకున్నది. బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటాడు, కొడుకేమో ప్రశ్నపత్రాలు ఉంటాయి కదా, పిల్లలు పాపం పరీక్ష రాసేటి అవి అమ్ముకొని పైసలు సంపాదిస్తా అంటాడు. ఇక కేసీఆర్ ఏమో ధరణి పేరు మీద హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకుంటున్నాడు. ఇట్లా బిడ్డ లిక్కర్ అమ్ముకుంటుంది, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ నేను కేంద్రంలో మంత్రి అవుతా, బీజేపీతో కలుస్తా అంటున్నాడు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. మీరు గమనించండి, గత 10 సంవత్సరాలు మనం టీఆర్ఎస్ ఎంపీలను కొంతమందిని గెలిపించింది కదా, వాళ్ళు ఏ కోశాన కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఓటు వేయలేదు పార్లమెంట్లో. కాబట్టి మీరు గమనించండి, పేదల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన, కార్మికుల పక్షాన ఆలోచించేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక విషయం చెప్పాలా, మన యానంపల్లిలో దగ్గర నాకు తెలిసి 400-500 మంది ఇలా దుబాయ్లో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళందరి బతుకులు ఏం కావాలా? ఏదన్నా అచానక్ ఏదన్నా అయింది, ప్రాణాపాయం జరిగిందంటే ఎవరు కాపాడాలా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మీరు వినండి దయచేసి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ బోర్డు పెట్టింది. దాంట్లో 500 కోట్ల రూపాయలు ఒకటి ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఇవాళ గల్ఫ్లో ఎవరికైనా అచానక్ ఎవరైనా అకాల మరణం సంభవిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకొని మరి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. ఆల్రెడీ బోర్డు స్టార్ట్ అయింది. మన తెలంగాణలో చాలామంది, కొన్ని 100 మంది కూడా 5 లక్షల ఎక్స్క్యూషన్ వచ్చింది. ఈ విధంగా అంటే ప్రతి పేదవాని గురించి ఆలోచించే శక్తి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకని ఇవాళ నన్ను ఎట్లయితే మనకి గెలిపించారో ఈ జీవన్ రెడ్డి గారు, ఇక్కడ ఈ పెద్ద మనిషి ఇంతకుముందు చెప్పారు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, అడ్వకేట్, సయాన వకీలు. మరి ఇటువంటి పెద్ద మనిషిని మనం పార్లమెంట్లో పంపిస్తే ఇలా ఎండిఏ మన ఇండియా గవర్నమెంట్ వస్తుంది, ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది. దాంట్లో ఇలా మంత్రి అవుతాడు, నాకు తోడుగా ఉంటాడు. నేను ఇక్కడ ఉంటా, ఆయన పార్లమెంట్లో ఆయన ఉంటాడు. మరి ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా మీకు చెప్పదలుచుకున్నా, అంటే మీరు యానంపల్లి గ్రామంతో నాకు ఇంత సంబంధాలు ఉన్నాయి, అయినా కానీ నాకు మొన్న ఓట్లు తక్కువనే వచ్చినాయి. అయినా నేను ఏమనుకోను, ఎందుకంటే నేను ఇక్కడ వచ్చిందే మీకు సేవ చేయడానికి. నాకు ఓట్లు వేసిన వాళ్ళు నా వాళ్ళే, ఓట్లు వేయని వాళ్ళు నా వాళ్ళే. మీకు అందరికీ కూడా సేవ చేస్తా. మీకు అందరికీ ఏ సమస్య వచ్చినా, ఆరోగ్యశ్రీ కానుండి, మరి కళ్యాణ లక్ష్మి కానుండి, వైట్ రేషన్ కానుండి, ఏది ఉన్నా కానీ నా మనిషి నీ మనిషి ఉండదు. పెన్షన్లు కూడా అందరికి ఇప్పిస్తాం. ఎవ్వరు కూడా ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు నేను చూడం. పేదవారు పేదవారే. ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి పైసా పేదవారికి అర్హులకు చెందాల్సిందే. మాకు పోరాటం అనేది ఉంటే నాయకులతో ఉన్నది కానీ ప్రజలతో లేదు. మీకు అందుకే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటా. మరి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 ఏళ్ళు ఉంటుంది, అంతే కదా. మళ్ళీ మీరు దయచేస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తవచ్చు. కానీ ఇలా 5 ఏళ్ళు అయితే పక్కా. మరి 5 ఏళ్ళ దాకా మేమే ఏదైనా మీకు చేయాలంటే, మంచి ఉన్నా చెడు ఉన్నా ఇంకేదున్నా ఈ తెల్లారి ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కూడా కనబడాడు, బీజేపీ కూడా కనబడాడు. ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మేమే చేయాలా. అందుకనే మీకు ఒక రిక్వెస్ట్, చేతులు ఎత్తి దండం పెట్టి మీకు చెప్తా ఉన్నా, మీరు ఓట్లు వేరే వాళ్ళకి వేసి మరి సార్ మాకు పని చేయమంటే కొంచెం నాకు ఇబ్బందిగా అవుతుంది. మీకు కూడా ఇబ్బంది ఉంటే అడగడానికి కూడా. ఇప్పుడు అదే మీరు ఓట్లు ఇక్కడ మెజార్టీ ఇచ్చిర్రు అనుకో, రామచంద్ర గారు వస్తాడు, సార్ మేము మెజార్టీ ఇచ్చినాం సార్, మాకు ఎట్లా పని చేయాలి సార్ అని అడగవచ్చు. తర్వాత మీరు ఓట్లు వేరే పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వేసిర్రు అనుకో, కొంచెం ధైర్యం తగ్గుతుంది. నాకు కూడా కొంచెం ఆలోచిస్తుంది, పింఛింగుంటారు లోపల. అయినా నేను చేస్తా, పని చేయాలంటలే, కానీ కొంచెం అది మర్యాద కాదు. మీరు ఓట్లు ఒకళ్ళకి వేసి పనికి ఒకళ్ళకి అడిగితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. దయచేసి యానంపల్లి గ్రామస్తులారా, వీళ్ళ బాగా ప్రేమగల్లోళ్ళు, చైతన్యవంతులు,
మరి వ్యవసాయానికి పెట్టింది పేరు మీకు అందరు కూడా నేను దయచేసి చెప్తా ఉన్నా. ఈసారి మరి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి ఈ జీవన్ రెడ్డి గారిని మనం పార్లమెంట్కి పంపిద్దాం. తప్పకుండా మన సమస్యలన్నీ తీర్చుకుందాం. ఇలా గ్రామంపల్లిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఒక రోడ్డు, ఒక మోరి, ఒక ఇల్లే కాదు, నేను మీ బిడ్డగా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు నా ఫోన్ డాక్టర్ అప్పటి నుండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది, ఫోన్ బంద్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైం అన్నా మీరు దేనికైనా రావచ్చు. నేను మీ మనిషిని. దయచేసి మీరు మరి కాంగ్రెస్ పార్టీని దీవించండి. మీకు గర్వంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నా దగ్గరికి వస్తే నేను కూడా మంచిగా మీకు ప్రేమగా చూస్తే కొంచెం ఆదరించబుద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించి నైతికంగా మరి నిర్ణయం తీసుకోవాలా. మరి 13వ తారీఖు నాడే ఉన్నది, ఏది ఇది సోమవారం నాడే ఉన్నది. మీరు అందరూ కూడా ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా తక్కువనే ఉన్నాయి, పొలాలన్నీ అయిపోయినాయి. మరి పొద్దున పూట వేస్తారా, లేకుండా సాయంత్రం కూడా 6:30-7 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. చల్లపూట కూడా వేయచ్చు. మీరు మొత్తం 7 గంటల లోపల కాంపౌండ్ వాళ్ళకి పోతుంటే రాత్రి 9 అయినా ఓటేయని ఇస్తారు. దయచేసి మీరు అందరూ కూడా ఈసారి యానంపల్లి గ్రామస్తులందరూ కూడా, నేను ఎవరిని తిట్టదలుచుకోలే. ఇవాళ లక్ష్మీనరసాయి కానీ వీళ్ళందరూ చేసిన తతంగాలు, ఇక ఆయనలాగా నేను నా పార్టీ వాడు కాదని చెప్పి ఎంబడబడితే ఇక్కడ ఉండడు. ఇక అర్థమైందా? అంటే ఆయన చేసిన కథలు, అరాచకాలు, బెదిరింపులు ఇవన్నీ ఇక అంటే వాళ్ళ ఎందుకు మా పాత శిష్యులే కదా, ఎవరు బతుకోవానిక నేనేం ముట్టుకుంటలేము వాళ్ళ జోలికి. కానీ అంటే నేను అంత పెద్ద మనస్తత్వం మా దగ్గర ఉంటే కొట్లాట కేసీఆర్తోనో గోవర్ధన్తోనో ఉంటాయి కదా, ఈయనతో కాదు. మీకు అందరికీ ఎంతమంది సతాయించిందో ఇక కాంగ్రెస్ నాయకులు తెలుసు. ఇట్లనే పెన్షన్లు కట్ చేస్తాం, కళ్యాణ లక్ష్మి ఇయ్యాం. మేము అన్నం ఎప్పుడని ఇప్పుడు మీకు అందరు కూడా 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. ఏ పార్టీలో అడిగినామా? ఇవాళ 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఏ పార్టీ అని అడిగినామా? ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం. ఏ పార్టీ అని అడిగినామా? చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, మీ ఇష్టం ఉంటే దయ ఉంటే వేస్తారు, లేకుంటే లేదు. కానీ నేను గెలిచినాక మీకు సేవ చేయడము, సర్వీస్ చేయడం అయితే నా డ్యూటీ కదా. కానీ నైతికంగా మనం కూడా నైతికంగా ఉండాలన్నదే నా కోరిక. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.